నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు తెలుసుకోవటమే ఈ వీడియో యొక్క లక్ష్యం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ ఎదుగుదలలో మీ వంతు సహకారాన్ని కూడా అందించండి. ఇక లేట్ చేయకుండా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతి ఒక్కరే 3.6 లక్షలు కొనేశారు. క్విక్ ఈ కామర్స్లో దుమ్ము లేపుతున్న బెజవాడ. యాక్చువల్గా ఇవి మెట్రో సిటీస్లో బాగా ఎక్కువగా ఉంటాయి. బ్లింకిట్, ఇన్స్టామార్ట్, స్విగ్గీ, జొమాటో, ఫుడ్ డెలివరీ యాప్స్ కావచ్చు, గ్రాసరీ డెలివరీ యాప్స్ కావచ్చు, బాగా ఎక్కువగా వాడుతున్నారు. అలాంటిది ఇప్పుడు బెజవాడలో కూడా ఒక్కళ్ళే ఒక సంవత్సర కాలంలో 3.5 లక్షల పైన ఇందులో ఆర్డర్ చేశారంటే ఆలోచించుకోండి. ఇంకా చాలామంది 3 లక్షల వరకు ఆర్డర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట. కానీ దీని వెనక కొన్ని డార్క్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. 10 మినిట్స్ డెలివరీలో జరుగుతున్న అవకతవకలు కావచ్చు, లేకపోతే ఆ వస్తువుల నాణ్యతలో కూడా కొంత ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ డెలివరీ యాప్స్ మాత్రం విస్తృతంగా వ్యాప్తం చెందుతున్నాయి. చిన్న చిన్న నగరాలతో సైతం వస్తున్నాయి. ఇక హీరోయిన్ల డ్రెస్సింగ్లు సెన్స్ పాటించాలి. ఓ సినిమా ప్రీ రిలీజ్లో నటుడు శివాజీ వ్యాఖ్యలు, పలువురు సినీ ప్రముఖుల అభ్యంతరం, వాయిస్ ఆఫ్ విమెన్ పేరిట మాలో ఫిర్యాదు. శివాజీపై సీరియస్ అయిన మహిళా కమిషన్, 27 ఉదయం విచారణకు రావాలని ఆదేశం, క్షమాపణ చెబుతూ ఎక్స్లో శివాజీ పోస్టు. ఈ శివాజీ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డ్రెస్సింగ్ సెన్స్ మీద యాంకర్ వేసుకున్న డ్రెస్ని అభినందిస్తూ, అలాగనే కొంతమంది హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులు కూడా అని వాటి మీద కామెంట్ చేస్తూ, ఇలాంటివి ఎందుకు వేసుకున్నాయిరా ఈ దరిద్రపు అని ఏదో కొంత అన్వాంటెడ్ లాంగ్వేజ్ను కూడా అక్కడ వాడటం, అది చాలా అభ్యంతరకరంగా పరిగణించటం. ఇక దాంతోపాటుగా ఇక సినీ ప్రముఖులు చిన్మయి కావచ్చు, అనసూయ కావచ్చు, ఇంకా రైటర్లు, సామాజిక మహిళావేత్తలు, వీళ్ళందరూ కూడా బాగా గరం అయ్యారు. ఇక దాంతోపాటుగా మరి తెలంగాణలో ఉన్న మహిళా కమిషన్ కూడా దీని మీద సీరియస్గా ఆయనకి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఆయన్ని 27 విచారణకు హాజరు కమ్మన్నారు. ఆల్రెడీ ఆయన మరి ట్విట్టర్ వేదికగా ఎక్స్లో ఆయన పోస్ట్ కూడా పెట్టాడు సారీ చెబుతూ. కానీ రేపు కమిషన్ ఏం చెబుతుంది, మరి ఈ సారీతో సమస్య పోతుందా లేదా అనేది చూడాలి. ఇక ప్రియాంకను ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. ఆమెలో ఇంద్రుని చూస్తున్నారు. ఇప్పటికే తన నాయకత్వ పటిమ తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని నాపై ఒత్తిడి ఉంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని వెనకటికి ఒక సామెత చెప్పేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలాగుంది, ఇంక అందులో ప్రియాంకను ప్రధానిగా చూడాలని ప్రజలు ఎంతమంది కోరుకుంటూ ఉన్నారు. అంతమంది కోరుకునే వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఇండి కూటమిని ఏర్పాటు చేసుకొని బలాన్ని సేకరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ఎన్డీఏకి ధీటుగా రాలేని పరిస్థితికి వచ్చింది. మొన్న బీహార్లో కూడా ఏమైందో చూసాం. రేపు మళ్ళీ బెంగాల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఇక తిరిగి మళ్ళీ తమిళనాడు ఎన్నికలు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ ప్రభావితం చూపించే అవకాశమే కనిపించటం లేదు. ఏ సమయంలో ఇక ఇంట్లో ఉన్న ఒక రాహుల్ గాంధీ, ఇప్పటికీ ఒకసారి కూడా ప్రధాని కాని వ్యక్తికి మరొక పోటీ తయారయ్యారు. మరి ఆ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన మీద ఉన్న కేసులు వీటన్నిటి మీద మరి ఇలా ఆయన మాట్లాడుతున్నాడని తెలియదు. కానీ మొన్ననే ఇండియా హెరాల్డ్ కేసు, నేషనల్ హెరాల్డ్ కేసు మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద నుంచి తప్పించడం జరిగింది. ఇక రికార్డుపై బాహుబలి గురి. బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. నేడే LVM-3M6 రాకెట్ ప్రయోగం. అమెరికాలోని ఏఎస్టీ స్పేస్ సంస్థకు చెందిన 6400 కిలోల భారీ ఉపగ్రహంతో నింగిలోకి షార్లో మొదలైన 24 గంటల కౌంట్ డౌన్. ఈ కౌంట్ డౌన్ ఒకసారి భలేగుంటుంది. అట్లాగనే స్పేస్లోకి పంపించేది కూడా వీలైతే దాన్ని లైవ్ ఇస్తారు. లైవ్ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పట్లో నేను ఒకసారి చూసేటప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. క్రికెట్ వస్తుంటే అర్ధరాత్రి అపరాత్రి అని చూసుకోకుండా మేల్కొని అలాగనే కూర్చొని చూస్తూ ఉంటారు. కనీసం మన విజ్ఞానం మరి దాటి ముందుకెళ్తా ఉంటే దాన్ని చూడటానికైతే ఎవరు లేరు అన్నారు. ఒకసారి దాన్ని ఆ లైవ్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేయండి. ఇక క్వాంటంతో భవిత బంగారం. క్వాంటంలో నోబెల్ సాధిస్తే 100 కోట్లు నజరానా. కొత్త ఆవిష్కరణకు అందించే పూచి నాది చంద్రబాబు. అందిపుచ్చుకునే బాధ్యత విద్యార్థులు, యువతది. 7 ఏళ్లు కష్టపడితే భవిష్యత్తు తిరుగుండదు.
1,00,000 మంది క్వాంటం నిపుణుల తయారీనే అమరావతి క్వాంటం వ్యాలీ లక్ష్యం. 20 ఏళ్ల భవిష్యత్తు ఇప్పటి నుంచే కార్యాచరణ. నాడు సిలికాన్ వ్యాలీ, నేడు క్వాంటం వ్యాలీ. 2 ఏళ్లలో క్వాంటం కంప్యూటర్లను తయారు చేస్తాం. క్వాంటం టాక్ బై సిబిఎన్ కార్యక్రమంలో సీఎం. 50,000 మందికి పైగా టెక్ విద్యార్థుల హాజరు. 100 కోట్ల నజరానా నోబెల్ సాధిస్తే అని. మరి నోబెల్ బహుమతి వస్తే మరి మామూలుగా ఉంటుందా అది? ఓ పక్కన నాకు నోబెల్ బహుమతో నోబెల్ పీస్ బహుమతి నాకు ఇవ్వండి అని ఇంకో పక్కన ట్రంప్ గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఆయనకే రాలేదు. ఇక కొండపై కల్తీకి కట్టడి, ఫలిస్తున్న టీటీడీ కఠిన చర్యలు. సరఫరాలైన భక్తులిచ్చినవైన శాంపిల్ ల్యాబ్కు పంపించి నిర్ధారణ. తేడా అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కృతి. దీంతో మెరుగుపడిన నెయ్యి నాణ్యత. 25 లారీల జీడిపప్పు వెనక్కి. ప్రసాదాలపై ఆగిన ఫిర్యాదు. సర్కారు ప్రక్షాళనపై భక్తుల్లో సంతృప్తి. ఆల్మోస్ట్ వాళ్ళు కూటమి వచ్చిన దగ్గర నుంచి ఇది మొదలైపోయింది. ఇప్పుడు నెయ్యి కూడా చాలా నాణ్యమైన నెయ్యి. మనకి ఆంధ్రాలో ఉన్న మోడల్ డైరీస్ అయిన సంగం డైరీ దగ్గర నుంచి కానీ, మిగతా మదర్ డైరీ దగ్గర నుంచి ఇలాగా 10 లక్షలు 6 లక్షలు అలాగా నెయ్యి సేకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు నెయ్యి బాగా మెరుగుపడింది. దాని మీద ఈ ప్రసాదాల మీద కంప్లైంట్లు కూడా బాగా తగ్గిపోయాయి. అవి ఎవరిచ్చినా సరే దాన్ని బాగా టెస్ట్ చేసిన తర్వాతనే వాడుతూ ఉన్నారు. ఇందులో తేడా అనిపిస్తే 25 లారీల జీడిపప్పు వెనక్కి పంపించారంటే ఇక చూసుకోండి ఒకసారి. కల్తీ నెయ్యి, నాణ్యత లేని దినుసులు, శ్రీవారి ప్రసాదాలను తయారు చేసిన జగన్ పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో భ్రష్టు పట్టిన వ్యవస్థను ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ప్రభావం కొండపై కనిపించడం మొదలైంది. నైవేద్యాలు, ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకులు నాణ్యతపై తిరుపతి దేవస్థానం, టీటీడీ కఠిన వైఖరి అవలంబిస్తోంది. కొంచెం తేడా అనిపించినా సరే సరుకుని నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నారు. ఇక ఇదొక మంచి ఇంట్రెస్టింగ్ అండి. రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్కు 2-3 రోజులుగా మరి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మరి దారిలోకి వచ్చాయి. దాని ప్రభావం కనపడుతుందని అనుకోవాలి. గతంలో కూడా ఎట్నే సీజ్ ద షిప్ అనుకున్నప్పుడు ఆ రేషన్ బియ్యం మీద కూడా బాగా విస్తృతమైన ప్రచారం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న వికృత పోస్టింగుల మీద కూడా యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే జరుగుతున్నాయి అవన్నీ. అలాంటిది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాం అని చెప్పినప్పుడు ఆల్మోస్ట్ ఇది కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా బాణాసంచాలు వేలుస్తూ పెద్ద సౌండ్లు చేస్తుంటే వచ్చి ఇలా చేయొద్దు అన్న వాళ్ళ మీద దాడులు. ఒక గర్భిణీ స్త్రీని ఎగిరి కాలుతో తన్నాడు. అతనికి ఈ రోజున మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. యాక్చువల్గా వీళ్ళందరూ మాట్లాడటం కంటే ముందుగానే మరి నెల్లూరులో లేడీ డాను ఇల్లుని ప్రజలే వెళ్ళి స్వచ్ఛందంగా పడేశారు చూడండి. రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్కు. గర్భిణీపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలకు పోలీస్ ట్రీట్మెంట్. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో నడి రోడ్డుపై ఊరేగింపు. రక్తాభిషేకం, రప్ప బ్యాచ్ అందరిపై చర్యలు. మోగజీవాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి రక్తాభిషేకం. ఇప్పటివరకు మనం పాలాభిషేకం, అది క్షీరాభిషేకం చేయటం చూసాము. ఇక ఇప్పుడు రక్తం. ఇది ఎటువైపుకి దారితీస్తుందంటే హింసా ప్రవృత్తిని బాగా వైసీపీ అంటే ఒక పెద్ద హింసా ప్రవృత్తి కలిగిన వాళ్ళే అందులో కార్యకర్తలు, నాయకులు ఇక ఆ పైన ఉంటారని చెప్పుకోవటానికి చూడండి, మోగజీవాలని అడ్డంగా నరికి రక్తంతో జగన్ ఫోటోకి రక్త తర్పణం చేస్తున్నారు. దెయ్యాలను ఆవాహన చేస్తున్నట్టే ఉంది. ఇదేదో ఆ నాయకుడి పట్ల వాళ్ళకున్న ప్రేమను వలకపోస్తున్నట్టు ఏం కనపడటంలా. మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల పేరిట అరాచకానికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లె గ్రామంలో గర్భిణీపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్కు పోలీసు అరెస్ట్ చేసి కదిరిపట్నంలో రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దానికంటే ముందుగానే ఫుల్లుగా కోటింగ్ ఇచ్చారు. స్టేషన్లో పడేసి బాగా తోమారు. సర్ఫ్ ఎక్సెల్ వేసి తోమినట్టు గట్టిగా తోమితే ఎగిరి తన్నాలని రాదు. అసలు
జగన్ మీద ప్రేమ ఉంటే పక్కన మనుషులకి ఇబ్బంది కలిగించాల్సినంత అగత్యం పట్టిందా? దాంతో ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దాడి కూడా చేయటం, ఇదంతా జగన్మోహన్ రెడ్డి సమయంలో ఉన్న అలవాటైన దాదాపుగా ఆ మాదక ద్రవ్యాల పరిస్థితి అయి ఉండొచ్చు బహుశా. ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో చేసి ఉంటాడు. ఇక ఒక్క కాలేజీకి పీపీపీ బిడ్ ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి కళ ఫలించినట్టుగానే కనపడుతుంది. ఒక్క కాలేజీకి బిడ్ వచ్చిందంట. అది కూడా ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణానికి బిడ్డు దాఖలు చేసిన కిమ్స్ సంస్థ. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలకు ఒక్కరూ ముందుకు రాని వైనం. ముగిసిన టెండర్ల గడువు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు పిలిచిన టెండర్లో ఒకే ఒక్క సంస్థ బిడ్డు దాఖలు చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీని నిర్మించేందుకు హైదరాబాద్కు చెందిన కిమ్స్ సంస్థ ముందుకు వచ్చింది. మిగిలిన మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కళాశాలలో చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మొత్తం 4 కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఎంపీఎంఎస్ ఐడిసి టెండర్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన గడువు సోమవారం ముగిసింది. అయితే ఈ 4 కళాశాలల్లో ఒక ఆదోనికి కాలేజీకి మాత్రమే కిమ్స్ సంస్థ బిడ్డు వేసింది. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి కళ ఫలించింది. ఎందుకంటే గత ప్రభుత్వం తాలూకు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన దాష్టికాల తాలూకు వ్యవహారం ఇంకా ప్రజల మనసుల్లో నుంచి పోలేదు. అలాగనే ఇన్వెస్టర్ల మనసులోంచి పోలేదు. ఇన్వెస్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొన్నే చెప్పాడు, మేము వస్తే 2 నెలల్లో కేసులు పెడతామని. చంద్రబాబు నాయుడు మేము వస్తే కొరడా చూపిస్తామని చెప్పినా వచ్చిన తర్వాత ఆయన కొంచెం నిమ్మలంగా నిదానంగానే చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. నిజంగా మళ్ళీ తిరిగి వస్తే ఎవరు ఏమవుతారో అందరికీ తెలిసిందే. ఇక్కడ కంపెనీ పెట్టిన పాపానికి వాళ్ళు ఇప్పుడు జైలు చుట్టూతో తిరగాలి. అదే ఆయనతోటి ఫ్రెండ్షిప్గా ఉన్నారనుకోండి, కాదంబరి జత్వానీ కేసు లాంటి ఎక్కడెక్కడో ఉన్న కేసులనైనా సరే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టి ఫైనల్ చేసి సెటిల్ చేసేస్తారు. ఇక నదుల అనుసంధానంపై త్వరలో సీఎంలతో భేటీ. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రకటన. గంగా కావేరీపై కుదరని ఏకాభిప్రాయం. ఇచ్చంపల్లి నుంచి తరలింపుకు ఒప్పుకోం ఏపీ. ఎన్డబ్ల్యూడిఏ ప్రతిపాదనకు ఓకే చెప్పిన తెలంగాణ. మాకు 25 టీఎంసీలు అంటే ఎలా కర్ణాటక. సమావేశంలో ఏకాభిప్రాయానికి రాని రాష్ట్రాలు. ఇక నదుల అనుసంధానం మీద విస్తృతంగా దేశవ్యాప్తంగా జరుగుతోంది, చర్చలు జరుగుతున్నాయి. వాటిలో మరి ఇక ఏ రాష్ట్రం ఎలా స్పందిస్తుంది అనే దాని మీదే ఉండాలి. ఇక ఇళ్లల్లోనూ నోట్ల కట్టలు. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగిన ఈ అవినీతి పెనుబోతాలు వీటన్నిటినీ ఏదో ఒక రకంగా ప్రక్షాళన చేయాలని అప్పుడు ఆ ప్రక్షాళన జరుగుతుంది. సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది నివాసాల్లో ఏసీబీ సోదాలు. కార్యాలయాల్లో కీలకమైన వ్యక్తులు ఇళ్లపైన దాడులు. ఏకకాలంలో 4 జిల్లాల్లో అధికారుల తనిఖీ. భారీగా నగదు, బంగారం, కీలక పత్రాల స్వాధీనం. అక్రమార్కులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు, కానీ అక్కడ పెద్దగా ఏం జరుగుతుందో, ఏం చర్యలు తీసుకుంటారనేది, ఇంతవరకు ఎవరి మీద గట్టి చర్యలు తీసుకున్నారనేది చూపించండి, నమూనా చూపించండి. ఇన్ని సంవత్సరాల మరి ఈ ప్రజాస్వామ్య పాలనలో ఎవరి మీద పెద్దగా చర్యలు ఉండవు. ఆ చర్యలు ఉండని కారణానికే ఇలాగా అక్రమార్కులు అందరూ ఎక్కువైపోతూ ఉన్నారు. అవినీతి బాగా పెరిగిపోతూ ఉంది. ప్రతి చిన్న విషయానికి ఆయన ఒంట్లో ఉన్న ఆ ఉచ్చను కూడా బయటకు పోయాలన్నా కూడా లంచం తీసుకునేటట్టు ఉంది ఈ అధికారుల పరిస్థితి. ఇక 20 కిలో గోధుమ పిండి జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ. గోధుమ పిండి ఏంటంటే ఇంకా ఉన్న వస్తువులన్నీ కూడా పెట్టాలి. ఇప్పటికీ పెద్దగా అందులో ఏమి రావడం లేదు. రికార్డుపై బాహుబలి గురి చూసాం. ఇక బంగ్లాదేశ్లో మూకదాడిపై భారత్లో ఆగ్రహ జ్వాల. ఢిల్లీలో ఒక దేశ ఎంబసీ వద్ద విహెచ్పి బజరంగ్ దళ్ నిరసన. కోల్కతాలో బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ ముట్టడి ఉద్రిక్తం. మొన్న బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగిన దాని మీదట ఒక హిందూ వ్యక్తిని
చెట్టుకు వేలాదీసి మరీ తగలబెట్టారు. ఇంకా చిన్నగా ఆ జ్వాల రగులుకుంటుంది. బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీప్ చంద్ర దాస్పై మోకదాడి చేసి చంపి కాల్చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా ఢిల్లీ, కోల్కతాలో నిరసనలు బగ్గుమన్నాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలో బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద విహెచ్పి, బజరంగ్ దళ్ తదితర సంస్థలు భారీ పెద్ద ఎత్తున నిరసన నిర్వహించాయి. వందలాది మంది కాషాయ జెండాలు చేతబూని ప్లకార్డులు, ప్రదర్శనలను నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. అనేక మంది బంగ్లాదేశీలు అక్రమంగా భారత్లోకి ప్రవేశించి ఢిల్లీలో ఉంటున్నారని, వారిలో ఒక్కరిపైన దాడి జరగలేదని, కానీ బంగ్లాదేశ్లో మాత్రం హిందువులపై మోకదాడి జరుగుతున్నాయని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది, దోషులను శిక్షించాలని, ఈ తరహా ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక H1Bకి కొత్త లాటరీ విధానం ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి. ఎక్కువ జీతం, ఎక్కువ నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం. వీసాల కేటాయింపునకు సంబంధించిన ప్రస్తుతం అమలు చేస్తున్న లక్కీ లాటరీకి బదులుగా జీతం, నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త ఎంపిక ప్రక్రియ ట్రంప్ సర్కారు ఈ ఏడాది సెప్టెంబర్లో రూపొందించింది గుర్తుందా? ఈ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ తాజాగా విడుదల చేసింది. కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక దీంతో పాటుగా వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలు, ఎక్కడెక్కడ ఏమేమి పోస్టులు చేశారు, వాటి గురించి మొత్తం వెరిఫై చేసి దానికి కూడా అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కేవలం ఒక యుఎస్ఏ కాదు, యూకే, వీటిల్లో కూడా ఆ సోషల్ మీడియా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎవరైనా సరే ఒక పోస్ట్ పెట్టేటప్పుడు విదేశాలు వెళ్ళాలి, అక్కడ ఏదైనా ఉద్యోగం కానీ లేకపోతే వ్యాపారం కానీ చెయ్యాలి అని అనుకుంటే సోషల్ మీడియాలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎంత పాత పోస్ట్ అయినా సరే తిరిగి బయటకు వస్తుంది. పోస్ట్ పెట్టాం, విదేశాలకు పారిపోయాం. ఎంతమంది వైసీపీ నాయకులండి విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఆల్రెడీ మొన్న యూకే నుంచి ఇక్కడికి వస్తే ఇక అన్వాంటెడ్ పరిస్థితి వచ్చింది ఆ కుర్రాడికి. మరి భాస్కర్ రెడ్డి అనుకుంటాను అతని పేరు, సబ్జెక్టు కరెక్షన్. ఆయన వాళ్ళ తండ్రి చనిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు దొరికిపోయాడు. మనం విదేశాల్లో ఉన్నాం కదా అని చేతికొచ్చిన పోస్టులన్నీ పెట్టాడు. ఇక మరి పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటనేది మరి దాని సంగతి తేల్చాలి. ఇదంతా నడి రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్కు, ఇదంతా జగన్ మహిమ అనమాట. ఎంతమందిని రోడ్డు పాలు చేశాడు, జైలు పాలు చేశాడు చూడండి. వరాహస్వామిని వదలలేదు, విమాన గోపురం బంగారు తాపటంతో చేతివాటం. నిన్న గోవిందరాజ స్వామి ఆలయానికి బంగారు తాపటం చేయడానికి 100 కిలోలు కేటాయించి అందులో దాదాపుగా సగం నొక్కేశారు. ఆ విషయం అది గతంలోనే వచ్చినప్పటికీ దాన్ని మూసిపెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ అది తెరపైకి వచ్చింది. కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ, పట్టు వస్త్రాల కొనుగోళ్ల అవినీతి, ఇలా గత జగన్ ప్రభుత్వంలో తిరుమలలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు వస్తున్నాయి. తిరుమలలో వరాహస్వామి ఆలయం విమాన గోపురానికి బంగారు తాపడం పనుల్లో చేతివాటం చూపించారు. పనులు జరిగే సమయంలో కాంట్రాక్టరు, జ్యువెలరీ అప్రైజర్ కుమ్మక్కై 102 గ్రాముల బంగారాన్ని లిక్విడ్ రూపంలో అపహరించేందుకు యత్నించినట్లు అప్పటి విజిలెన్స్ విచారణలో బయటపడింది. తిరుమలలో వరాహస్వామి ఆలయ విమానంపై 2020 డిసెంబరు బంగారు తాపడం పనులను టీటీడీ చేపట్టింది. ఏడాది పాటు ఈ పనులు జరిగాయి. రాగి రేకులపై బంగారు పూతలు పూసే పనిని తమిళనాడుకు చెందిన ఓ కాంట్రాక్టర్కి అప్పగించారు. ఇందులో 38 కిలోల 360 గ్రాములు, 70 మిల్లీగ్రాములు, 24 క్యారెట్ల బంగారాన్ని టీటీడీ అందజేసింది. ఇది గోవిందరాజుల ఆలయం, అది 100 కిలోలు చేస్తే దాదాపుగా 50 కేజీలు గల్లంతు చేశారనేది.
జగన్ హయాంలో గోవిందరాజస్వామి ఆలయం గోపురంపై బంగారు తాపడం పనుల్లో కేజీల కొద్ది బంగారం దోచేశారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. గోపురానికి 9 లేయర్ల తాపడం చేయకుండా 2 లేయర్లతో కానిచ్చారు. 2 లేయర్లు కాదు 3 లేయర్లని నిన్నటి వరకు ఉన్నది, మరి ఈయన 2 లేయర్లనే అంటున్నాడు. గోపురంపై ఉన్నది 32 విగ్రహాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ కుంభకోణంలోని అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. ఈ వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. ఆయన మీద ఏ న్యూస్లు వేయకూడదని. అవి సాక్షిలో ఉన్నాయి, అప్పుడు చూద్దాం ఉండండి. ఇక అదనపు సొలిసిటర్ జనరల్గా కనక మేడల రవీంద్రనాథ్ 3 ఏళ్ల పాటు పదవిలో కేంద్రం ప్రకటన. మాజీ రాజ్యసభ ఎంపీ టీడీపీ నేత ఈయనకి సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులుగా దేవేందర్ పాల్ సింగ్, అనిల్ కౌశిక్లకు కూడా ఏఎస్జీలుగా అవకాశం లభించింది. ఈ మేరకు కేంద్రం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక డివైడర్కి జనసేన రంగులు. జగన్ పిచ్చి అందరికీ పట్టినట్టుగా ఆ ఊర్లో రంగా విగ్రహావిష్కరణ చేస్తూ ఉంటే జనసేన వాళ్ళు అత్యుత్సాహంతో చేశారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి మరి వేస్తాడనుకోండి, ఇది వాళ్ళదే ఖర్చు పెట్టి వేసుకున్నా కానీ నిబంధనలుగా ఉండాలి కదా. జగన్ హయాంలో అది గుడైనా బడైనా ఆఖరికి ప్రభుత్వ కార్యాలయం అయినా వైసీపీ రంగులు పడక తప్పేవి కాదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీ తీరును తప్పుబట్టేవారు. అయితే ఇప్పుడు జనసేన కార్యకర్తలు అత్యుత్సాహంతో చేసిన పని మరోసారి నాటి వైసీపీ రంగుల ఘోరను గుర్తు చేసింది. గుంటూరు రూరల్ మండలంలో వెంగళాయపాలెంలో దివంగత నేత వంగవీటి రంగా విగ్రహాన్ని స్థానిక జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేశారు. రంగా తనయుడు వంగవీటి రాధా ఈ నెల 26న వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ సందర్భంగా రోడ్లకి రంగులేశారు. సాక్షిలో చూద్దాం ఒకసారి ఏమున్నాయనేది. ఇక బాబు స్కాముల రోత, కేసుల మోత, కేసులు కంచికి. అటు స్కాములు, ఇటు క్లోజర్లోను చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూసేయటానికి జరుగుతున్న ప్రయత్నాలు, వీటన్నిటి మీద స్కిల్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ముసుగులో సిఐడి ద్వారా కుతంత్రం. పూర్తి ఆధారాలతో బాబు అవినీతి అప్పట్లో నిగ్గు తేల్చిన సిట్టు. అసలు ఇందులోనే కదండి అరెస్ట్ చేసి 53 రోజులు బట్టి కోర్టులో ఒక్క సాక్ష్యాధారం కూడా పెట్టలేదు, కానీ సాక్షిలో మాత్రం సాక్ష్యాలు చాలా వస్తాయి. సిగ్గు ఎగ్గు లేకుండా వీళ్ళు ఎట్లాంటి ప్రచారం చేస్తూనే ఉంటారు. మొన్నటికి మొన్న మరి ఈ కేసును క్లోజ్ చేసే సమయంలో మళ్ళీ పిటిషన్ వేస్తే అది హైకోర్టు తిరస్కరించింది కూడా, గౌతమ్ రెడ్డి పిటిషన్ని. అవినీతి అప్పట్లో నిగ్గుదేల్చిన సిట్టు, అందుకే రిమాండ్ విధించిన న్యాయస్థానం. అందుకేం రిమాండ్ విధించలేదు, ఒక్క ఆధారం కూడా చూపించకపోయినా కూడా రిమాండ్ విధించినందుకు అది పెద్ద చర్చ అయి కూర్చుంది. 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు, ఇదిగో ఆల్రెడీ ఈ ఫోటో కూడా వేశారు చూడండి. ఇందులో ఒక దురుద్దేశం ఒకటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లాగా ఇప్పుడు ఆయన అరెస్ట్ అవుతారా అని ఆయన ఫోటో ఒకటి జైలు నుంచి వస్తుంది, అందరూ వేస్తూ ఉంటారు కదా. ఇక సాక్షి కూడా అది కూడా అందుకొని వాళ్ళు కూడా ఒక ఫోటో వేయటం. ఇందులో ఆల్రెడీ క్లోజ్ అయిపోయే స్టేటస్కి వచ్చేసింది. దాంట్లో ఇక మళ్ళీ ఇక టీడీపీ జనసేన దుష్ప్రచారం, ఆర్బీఐ నివేదిక బట్టబయలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో బ్రాండ్ ఏపీ దెబ్బతిందని టీడీపీ జనసేన నేతలు పచ్చి అబద్ధాలు, పెట్టుబడిదారులు పారిపోయారంటూ నాడు నేడు దుష్ప్రచారం. 2019-24 మధ్య తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలోని ఏపీ నెంబర్ 1, దేశంలో 5వ స్థానం. సౌత్ ఇండియాలో ఫస్ట్లో ఉంది, ఇండియా వైడ్గా ఫిఫ్త్ పొజిషన్లో ఉంది అని. కానీ ఏం జరిగినాయి, పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఎంఓఈలు ఎవరితోటి, పానీపూరి బండ్లోళ్ళతోటి, మసాలా బండ్లోళ్ళతోటి చేసుకున్నారు, ఐప్యాక్ టీములతోటి చేసుకున్నారు.
అసలు అనాది కాలంగా నిర్వహించబడుతున్న అమర్ రాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయింది? వెళ్ళగొట్టింది ఎవరు? మేమే వెళ్ళగొడుతున్నాం అని స్వయాన సజ్జలే చెప్పాడు. ఇంకెక్కడ వచ్చిందండి? ఇప్పుడు కియా పరిశ్రమని గోరంట్ల మాధవ్ అవమానం చేస్తే వాళ్ళు అనుబంధ పరిశ్రమలు పక్క రాష్ట్రంలో పెట్టుకుంటానికి ప్రయత్నాలు చేశారు. ₹1 వచ్చింది కనపడటం లేదు. ఇంకా అదేమంటే క్రెడిట్ చోర్ అని చంద్రబాబు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. విషప్రాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్యం. ఇంకా ఏం వేయలేదు, ఇంకా కేసు విచారణ వాయిదా వేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో తప్పుడు కథనాలపై న్యాయస్థానం సీరియస్. ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ. ఈనాడు సహా పలు మీడియా సంస్థలకు, గూగుల్కు నోటీసులు. ఇకపై ఇష్టారాజ్యంగా రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. ఇప్పటి నుంచి రాసే కథనాలకు కోర్టు పరిధిలోకి లోబడి ఉంటాయని స్పష్టీకరణ. కోర్టు పరిధిలో ఉంటాయి, నిజం రాస్తే ఎవ్వడికి ఇబ్బంది ఏం లేదు. అది నిజమా కాదా అని అనుకోకుండా ఇదిగో సాక్షి రాసినట్టు రాస్తేనే ఇబ్బంది. తెలుసుకోకుండా దుష్ప్రచారం, విషప్రచారం చేస్తే కల్తీ జరిగిందా జరగలేదా సిట్టు తేలుస్తుంది. సిట్టు ఏ మాట చెప్పిందో సిట్టు చెప్పిన ప్రతి మాటని మనం రాసుకోవచ్చు. ఎవరు ఆపలేరు. ఢిల్లీ హైకోర్టు కాదు కదా, సుప్రీంకోర్టు కూడా ఆపలేదు. వార్తల్ని ప్రజల దాకా చేరవేయటం అనేది మీడియా యొక్క వాళ్ళకి ఉన్న అవకాశం. దాన్ని ఎందుకు ఆపుతుంది కోర్టు మాత్రం? విషపు రాతలంటే సాక్షిలో వచ్చేవి. ఇదిగో స్కిల్ కేసు మీద ఇప్పుడు రాస్తా ఉన్నారు. ఇదేం చెత్తవాగుడు, ఇందాక చూసాము శివాజీ కామెంట్స్ మీద. ఇక ఎంత తిరిగినా పెన్షన్ ఇవ్వడం లేదు. పెన్షన్ అయినా ఇప్పించండి, లేదా కిడ్నీలు అమ్ముకునేందుకైనా అనుమతి ఇవ్వండి. కాళ్ళు పనిచేయని తల్లిదండ్రులకు పోషణ భారమైంది. రోడ్డు ప్రమాదంలో నా కాళ్ళకు గాయం. నంద్యాల జిల్లా దోర్నిపాడుకు చెందిన ఒక అభాగ్యుడి ఆవేదన. ఇలాంటివి కొంచెం పట్టించుకోవాలి అధికారులు. వీటన్నిటికీ కూడా సీఎం కానీ లోకేష్ కానీ స్పందించే అవకాశం ఉండదు కదా. ఎవరన్నా ట్విట్టర్లో ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తేనో ఇంకోటి చేస్తేనో వాళ్ళు స్పందిస్తున్నారు, కానీ అధికారులు ఖచ్చితంగా పట్టించుకొని తీరాలి. కాకపోతే ఇది మాత్రం పెన్షన్ అయినా ఇవ్వండి, లేదా కిడ్నీలు అమ్ముకోవటానికైనా అనుమతి ఇవ్వండి అంటే కిడ్నీలు ఎలా అమ్ముకుంటారు? అమ్ముకునే ఉందా ఇక్కడ? అది చట్టబద్ధమైన వ్యవహారమా? కాకపోతే బెదిరించడానికి ఏదో ఒకటి ఇలా రాస్తూ ఉంటారు. సో ఇవండి ఈ రోజున సాక్షి, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. వీడియోని చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.